ఓం నమ శివాయ. కామన్ మ్యాన్ పవర్ యూట్యూబ్ ఛానల్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు, మనకి ఎలక్షన్స్ హీటు ఎండలతో పాటు ఎండలు హైదరాబాద్లో అయితే 47 డిగ్రీల దాకా చేరుకుంది. ఇంకో 3-4 రోజుల్లో అది 48, 49 కూడా వెళ్తుంది అని చెప్పననేసి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే ఈ ఎలక్షన్ వీటి మీద అనేసి ఆంధ్రాలో కానీ లేదు ఇండియా వైడ్ తీసుకున్నాము అంటే మొత్తం టోటల్ భారతదేశంలో అన్ని పార్టీలు చేస్తున్నటువంటి ఎలక్షన్ల ఒక క్యాంపెయిన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా బాగా హీట్లో ఉన్నాయి. రెండు వచ్చేసి అదే దీని మీద అని చెప్పననేసి మనకి ఈ పోలీస్ వాళ్ళకి స్క్వాడ్ ఎవరైతే బళ్ళు కావచ్చు, లేదు కార్లు కావచ్చు, లేదు బస్సులు ఇంకో దగ్గర అనేసి అన్నీ చెక్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని కోట్ల రూపాయలు డబ్బు దొరుకుతుంది. దాంతోపాటు బంగారము దొరుకుతుంది, దాంతోపాటు వెండి దొరుకుతుంది. మందు బాటిల్ అయితే ఇంకా చెప్పే అవసరం లేదు. సో మందు క్వార్టర్ బాటిల్, హాఫ్ బాటిల్, ఫుల్ బాటిల్, బీర్ బాటిల్ అన్నీ చాలా దొరుకుతూనే ఉన్నాయి. సో ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఏంటి, ఎవరికి లెక్క చెప్తారు, లేదు అవి ఎవరి దగ్గర ఎవరి కంట్రోల్లో స్టోర్ చేస్తారు ఏంటి అనే విషయాలు మనకు తెలీదు. సో దీంతోపాటు ఏంటి అని చెప్పనంటే మనకి నేషనల్ లెవెల్లో కావచ్చు, భారతదేశం మొత్తంలో జరుగుతున్న దానికి, లేదు స్టేట్ లెవెల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి తీసుకున్నాము అని చెప్పనంటే ఈ ఎలక్షన్ దగ్గర పడుతున్నా కొద్దీ, సో ఇవాళ 5వ తారీఖు మనకి మహా అయితే మ్యాక్సిమం రేపు సోమవారం కాకుండా ఆ పై సోమవారం 13వ తారీఖు మనకి ఎలక్షన్స్ అక్కడ ఆంధ్రాలో కావచ్చు, ఇక్కడ తెలంగాణలో పార్లమెంట్కి కావచ్చు. సో ఇక్కడ ఏంటి అని చెప్పనంటే సర్వే రిపోర్ట్స్ అని చెప్పననేసి ఏవైతే రోజుకి వస్తున్నాయో, రోజుకి అని కాదు గంటకి వస్తున్నాయి. వాడికి తోచింది వాడు చెప్పుకుంటూ పోతాడు. ఏదో వాడు దేవుడైనట్టు, లేకపోతే వాడే ముందు రాసి పెట్టేసినట్టు ఈ పార్టీ వస్తుంది ఇంకోటి అనేసి రాసి పెట్టుకోండి ఇంకోటి అంటాడు. సో ఇంకా ఈ జాతకాలు చెప్పేవాళ్ళు వీళ్ళు అని చెప్పననేది వాళ్ళ గురించి చెప్పే అవసరమే లేదు. మేము చెప్పిందే కరెక్ట్ అవుతుంది ఇంకోటి అని చెప్పననేసి చెప్పేవాళ్ళు ఉన్నారు. సరే, జాతకాలు చెప్పేవాళ్ళు ఇంకోళ్ళు అనేది అది నమ్మేవాళ్ళు నమ్ముతారు, లేని వాళ్ళు లేదు. నేనైతే పెద్దగా ఏం నమ్మను జాతకాల గురించి. లేదు మంత్రాలకు చింతకాయలు రాలుతాయి, లేదు వేళ్ళకి ఉంగరాలు పెట్టుకుంటే జాతకం మారిపోతుంది, లేకపోతే దశ తిరిగిపోతుంది, లేదు బొంగరాలు తిప్పితే మంచి రోజులు వస్తాయి ఇంకోటి అనేది అవి కూడా నేను నమ్మను. కాకపోతే ఏంటి అని చెప్పారంటే ఈ సర్వే రిపోర్ట్స్ అవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు నవ్వొస్తూ ఉంటుంది నాకు, అంతే, అంతకుమించి చేయగలిగింది ఏం లేదు. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు దేశ రాజకీయాలలో తీసుకున్నా, లేదు రాష్ట్ర రాజకీయాలలో తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, ఏపీ తీసుకున్నా, వేరే ఏ రాష్ట్రం తీసుకున్నా, భారతదేశంలో తీసుకున్నా కానీ అంతా కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఇవి తప్పించి ఇంకేమీ కనిపించలేదు. ఒకే కులానికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అన్నదమ్ములు కావచ్చు, భార్యాభర్త కావచ్చు, లేదు ఇంట్లో ఉన్నటువంటి మామ అల్లుడు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, తండ్రి కొడుకు కావచ్చు, లేదు ఇంకోళ్ళు కావచ్చు, వీళ్ళు ఒకే పార్టీ నుంచి వేరే ప్లేసెస్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు, ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు, లేదు ఇంకోటి అనేది తీసుకున్నాము అని చెప్పనంటే వాళ్ళు కూడా ఒకే నియోజకవర్గంలో 3 పార్టీలకి, లేదు 4 పార్టీలకి ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు అనేసి ఎలక్షన్లో నిలబడ్డారు. అది ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. ఆ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని చెప్పననేసి అక్కడ ఆ కులం వాళ్ళని నిలబెట్టారు ఎమ్మెల్యేగా, ఎంపీగా. ఈ కులం వాళ్ళు ఈ నలుగురికి ఈక్వల్గా ఓట్లు వేయాలా, ఏదో జోకినట్టు అని చెప్పననేసి, లేదు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓటు వేయాలా అనేది అది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. దానికి మనం చేయగలిగింది ఏం లేదు. కానీ మీటింగ్లలో మైకుల ముందు, ప్రజల ముందు చెప్పేది ఏంటి అని చెప్పనంటే మాకు అన్ని కులాలు సమానమే, అన్ని మతాలు సమానమే ఇంకోటి అని చెప్పననేసి మటుకు ఈ మైకాసురులు చాలా చెప్తూనే ఉంటారు. మైకు దొరికిందంటే వదిలిపెట్టడమే కష్టం, వాళ్ళని బయటికి లాగాల్సి వస్తుంది. దీనికి ఏంటి అని చెప్పనంటే వాళ్ళు చెప్పేది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఓబీసీ,
నా ఈబీసీ ఇంకోటి అనేసి చెప్తారు. కానీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కోర్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బంధువులే ఉంటారో, వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళే ఉంటారో. అది మీరు ఎక్కడైనా కానీ చూసుకోండి. కోర్ కమిటీలో 5 మంది ఉంటారు, పార్టీ లీడరు, మిగతా 4. సో వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, తొక్కాతోలు అని చెప్పని అనేది ఎక్కడుంది? ఆలోచించుకోండి, ప్రజలు ఆలోచించుకోవాలి. దానికి మనం చేయగలిగింది ఏం లేదు. ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ ఇది ఉంది. ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు, రూలింగ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఆపోజిషన్లో ఉన్నవాళ్ళు కావచ్చు, మేము ఇది చేసాం అని చెప్పని అనేసి అంటారు. రాష్ట్రంలో చేసిన పనులు ఇవి. ఓకే, చెయ్యలేని పనులు, లేదు పెండింగ్లో ఉన్న పనులు, సగంలో ఆగిపోయిన పనులు, వాటి పరిస్థితి ఏంటి అని చెప్పని అనేసి ఏ ఒక్కళ్ళు మాట్లాడరు దాని గురించి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రాజెక్టులు ఆగిపోయినాయి. పోలవరం ఆగిపోయింది, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఆగిపోయింది. 3 రాజధానులలో ఏ రాజధాని అనేది ఇంకా డిసైడ్ కాలేదు. రూలింగ్లోకి వచ్చింది అని చెప్పనంటే అటు ఎన్డీఏ దీని మీద వస్తుందా, వైసీపీ దాని మీద వస్తుందా అనేది మనకు తెలియదు. వచ్చింది అని చెప్పనంటే అప్పుడేంటి, ఇంకా దాన్ని లాక్కెళ్తారా నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా, లేదా ఏదో డిసైడ్ చేస్తారా, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, ఇంకోటి అని చెప్పని అనేవి కూడా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే చేయని వాటి గురించి అస్సలు ఎవరూ మాట్లాడరు, చేసిన వాటి గురించి చెప్పుకున్నారు. ఓకే, దీనికి ఏంటి అని చెప్పనంటే డబ్బులు ఇచ్చాం కాబట్టి నువ్వు నా బానిసవి, నేను చెప్పినట్టు వినాలి, ఇంకోటి అని చెప్పని అనే వర్షంలో ఉంది. అయితే దీనికి ఏంటి అని చెప్పనంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంగతి నేను చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ హిందూ గుళ్ళల్లో వస్తున్నటువంటి ఆదాయాన్ని వేరే వాళ్ళకి ఫ్రీగా పంచుతున్నారు అని చెప్పని అనేది హిందువులలో చాలా కోపంగా ఉంది. వాళ్ళు ఈ పెన్షన్లు కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కానీ తీసుకున్న వాళ్ళకు కూడా కోపంగానే ఉంది. ఎందుకోసం అంటే డబ్బులు ఇచ్చావు కాబట్టి, డబ్బులు ఇచ్చినప్పుడల్లా నీ చేతికి వాత పెట్టి నేను ఆ డబ్బులు చేతిలో పెడతాను అని చెప్పనంటే కుదరదు కదా. నీ ఇల్లు నాది, మీ ఇంట్లో మనుషులు నా వాళ్ళు, లేదు అని చెప్పనంటే కనుక మీరు రోజు పూజించే దేవుడు నావాడే, నేను ఏం కావాలంటే అది చేసుకోగలను, ఎందుకంటే నేను డబ్బులు ఇస్తున్నా కాబట్టి అంటే అది కుదరదు. అది హిందువులలో మటుకు ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా టీటీడీ దాని విషయంలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో వేరే మతాల వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని, చైర్మన్లని, లేదు ఇంకా అక్కడ మిగతా పోస్ట్లో మెంబర్స్ని, వాళ్ళని, లేదు అని చెప్పనంటే కనుక ఎగ్జిక్యూటివ్ కమిటీగా, లేదు అని చెప్పనంటే కనుక ఇంకోటి అనేది చాలా పోస్టులు ఉంటాయి కదా దాంట్లో. అట్లాగే హిందూ గుళ్ళు, ఆంధ్రాలో ఉన్న పెద్ద గుళ్ళు, శ్రీశైలం కావచ్చు, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు కావచ్చు, విశాఖపట్నం ఏవో ఉన్నాయి, సూర్యదేవర ఇది. సో ఆ రకంగా అక్కడి నుంచి వచ్చే డబ్బులు కానీ ఇవి కానీ అన్నీ కూడా తీసుకొని అవి వేరే వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పననే దాని మీద మటుకు హిందువులు మటుకు కోపంగానే ఉన్నారు. అది ఎలక్షన్స్ రోజు వాళ్ళు ఏ రకంగా చేస్తారో ఏంటి అనేది తెలియదు. కాకపోతే ఈ మధ్యలో ఏంటి అని చెప్పనంటే ఈ పెన్షన్స్ పాలిటిక్స్ అని చెప్పని అనేది ఆంధ్రప్రదేశ్లో బాగా మనకి ముదిరి పాకాన పడ్డాయి. ఒకళ్ళేమో ఆపారనేసి, ఒకళ్ళేమో మేమెందుకు ఆపుతాము, ఎలక్షన్ కమిషన్ ఆపింది అనేసి ఒకళ్ళు. సో మొత్తానికి ఏది ఎట్లా ఉన్నా కానీ 5 సంవత్సరాల నుంచి అని చెప్పని అనేది ఒక దీనికి అలవాటు పడ్డవాళ్ళు, అంటే ఒక సుఖానికి అలవాటు పడ్డారు. ఇవ్వండి, ఇంటికెళ్ళి ఇవ్వండి పెన్షన్స్, తప్పనేసి నేను చెప్పట్లేదు. మంచంలో ఉన్న వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, లేదు అని చెప్పనంటే కనుక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే వికలాంగులకి, ఇప్పుడు వితంతువులే ఉన్నారు. వితంతువు అనే ఆవిడ 40 ఏళ్ళ ఆవిడ ఉంది. ఆవిడ బ్యాంక్ వచ్చి తీసుకోగలదు. ఆవిడ కూడా ఇంటికి ఎందుకు ఇవ్వటం? బయటికి రాలేని వాళ్ళు, కదలలేని వాళ్ళు, నడవలేని వాళ్ళకి అని చెప్పని అనేసి ఇంటికి వెళ్ళి ఇవ్వండి, వద్దనేసి ఇవ్వడం అంటలేదు. అది పద్ధతి కూడా బాగుంటుంది. అంతేగాని ప్రతి ఒక్కళ్ళకి మేము ఇంటికి ఇస్తాము ఇంకోటి అని చెప్పని అనే దాని మీద అది కరెక్ట్ కాదు. అది తిరిగే వాళ్ళని కూడా ఏంటి అని చెప్పనంటే నడక కూడా మర్చిపోయే స్టేజ్కి తీసుకొని వస్తున్నారు ప్రజల్ని. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పెన్షనర్లకి ఏదైతే పోయిన నెల ఒక రకమైన ప్రాబ్లం వచ్చింది, ఈ నెల ఇంకో రకమైన ప్రాబ్లం వచ్చింది. ఏంటి అని చెప్పాలంటే వాళ్ళ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అయినాయి అంటే యాక్టివేట్లో లేవు. బ్యాంకు వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి కావచ్చు, లేదా అంతకంటే ముందు ఇంకో 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాల నుంచి వాళ్ళు అసలు బ్యాంక్ అకౌంట్ ఉంది కానీ వాళ్ళు వాడటం లేదు.
వాడకపోయేటప్పటికి 3 సంవత్సరాలకి మించి బ్యాంక్ అకౌంట్లో మనం ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయలేదు, డబ్బులు వేయటం కానీ తీయటం కానీ అంటే బ్యాంక్ వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. ఆ విషయం ఈసీ అయినా కానీ చెప్పాల్సింది. మీకు అకౌంట్కి వస్తాయి, మీ ఏటీఎం కార్డు కావచ్చు, డెబిట్ కార్డు కావచ్చు, లేదా బ్యాంక్ అకౌంట్ కావచ్చు, ఆధార్కి లింక్ అయిందా లేదా, పాన్కి లింక్ అయిందా లేదా అనేసి చూసుకోవాలి అనేసి ఒకటి ఎలక్షన్ కమిషన్ చెప్పొచ్చు, లేదు బ్యాంక్ వాళ్ళు చెప్పొచ్చు ఓ ప్రెస్ మీట్ పెట్టి. లేదు అని చెప్పనంటే కనుక ఈ వాలంటీర్స్ ఎవరైతే ప్రతి నెల తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళైనా కానీ ఈ యొక్క ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, లేదు మిగతా వాళ్ళు పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు మాట చెప్పాల్సింది. అప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు, అది చెప్పలేదు వాళ్ళు. సో దాంతో అని చెప్పననేసి ఈ ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఆపోజిషన్లో ఉన్న పార్టీ వాళ్ళు వచ్చేసి, నేను లాస్ట్ వీక్ అంతకుముందు 3 వారాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు కొత్తగా ఏంటి అని చెప్పనంటే, మామూలుగా పెన్షన్స్ ఇస్తుంది 3,000 రూపాయలు ఏదో ఇస్తున్నట్టున్నారు, దాన్ని 4,000 చేస్తాము అని చెప్పననేసి. అట్లాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి అనేసి 6,000 రూపాయలు నెలకి ఇస్తామని గవర్నమెంట్ ఫామ్ చేస్తే, ఇప్పుడు ఆపోజిషన్లో ఉన్నటువంటి గవర్నమెంట్. అట్లాగే అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి 3,000 రూపాయలు ఇస్తాము అని చెప్పననేసి వాళ్ళు అనౌన్స్ చేయటము అని చెప్పననేది, లేదు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకోవటము అనేది జరిగింది. కానీ ఇంతమందికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు, ఎన్ని లక్షల కోట్లు అప్పు చేయాలి? ఇవన్నీ ఫ్రీగా ఇచ్చే బదులు ఒక కుటుంబం మొత్తానికి ఒక 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ వచ్చేటట్టుగా అని చెప్పననేసి చేస్తే బాగుంటుంది. అంటే ఒక కుటుంబానికి మినిమం 50,000 రూపాయలు ఇన్కమ్ వచ్చేటట్టుగా అని చెప్పననేసి చేస్తే బాగుంటుంది. అవేవి చేయకుండా మేము ఫ్రీగా ఇచ్చేస్తాము అని చెప్పనంటే, ఆల్రెడీ లేబర్ ప్రాబ్లం చాలా ఉంది అన్ని చోట్ల, ఈ కొంచెం కూడా పని చేయరు. ఆ తర్వాత ఆంధ్రాలో పనివాళ్ళు డిమాండ్ బాగా పెరిగిపోయిందట. ఇంటికి వచ్చి పనిచేసేవాళ్ళు, ఇంట్లో అంట్లు బట్టలు లేదు ఇంకోటి చేసేవాళ్ళు, వాళ్ళే 8,000 ఇస్తే కానీ రాము ఇంకోటి అనేసి అంటున్నారట. షాపుల్లో గుమాస్తాలు దొరకట్లేదు, కిరాణా షాపుల దగ్గర నుంచి ఇంకో దగ్గర లేదు. ఇంకా మిగతా అన్ని చోట్ల లేబర్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది. ఎందుకోసం అంటే ఈ పెన్షన్లు ఇస్తున్నందుకు అని చెప్పడం అనేది అది ఒక రీజన్ కాదనేసి నేను అంటలేదు. సో దీనికి ఏ రకంగా ఫుల్ స్టాప్ పెట్టాలి ఏంటి అని చెప్పడం అనేది కూడా గవర్నమెంట్ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇవన్నీ నమ్ముతున్నటువంటి ప్రజలకి ఏ రకంగా ఉంటుంది అని చెప్పనంటే, ఒక అడవిలో ఒక నక్క ప్రమాణం చేసిందట, నేను ఇప్పుడు దాకా చాలా జంతువుల్ని మోసం చేసి నా నక్క బుద్ధి చూపించి గోతికాడి నక్కలాగా కాపలా కాసి లేకపోతే అక్కడ ఉండి నేను నా పొట్ట తిప్పల్ని లేదు నా ఆకలిని తీర్చుకున్నాను. సో కాబట్టి ఇక మీదట నేను ఆ పని చేయదలుచుకోలేదు ఇంకోటి అని చెప్పననేసి దీనికి అనేసి నక్క ప్రమాణం చేసిందట, ఇంకెవరిని నేను వంచను ఇక నుండి అని చెప్పననేసి. సరే అని చెప్పననేసి అన్ని జంతువులు కొంత ఇదైనాయట. ఇదైన తర్వాత ఏంటి అని చెప్పనంటే, దీనికి ఏ రకంగా చేయాలి ఏంటి అని చెప్పననే దాని మీద మిగతా జంతువులు కూడా ఒక మీటింగ్ లాగా పెట్టుకొని ఏం చేయాలి ఏంటి, మనం బయట తిరగొచ్చా లేదా, ఈ గుంట నక్క చెప్పిన మాటలు వినొచ్చా లేదా అని చెప్పననే అటువంటి ఆలోచనలో ఉన్నాయి. అట్లాగే ఒక పులి, ఇన్ని రోజులు నేను చాలా జంతువుల్ని చంపుకొని తిన్నాను, వాటి రక్తం తాగాను, వాటి మాంసం తిన్నాను, ఇది చేశాను, సో ఇక నుంచి అది మానేస్తాను నేను ఇంకోటి అని చెప్పననేసి ఒక పులి కూడా పశ్చాత్తాపంతో ప్రకటించిందట అడవిలో. అట్లాగే ఒక పాము, ఇప్పుడు దాకా నేను చాలా జంతువుల్ని కాటేసి చంపేశాను, అట్లాగే చాలా మనుషుల్ని కూడా అడవుల్లో తిరుగుతున్నటువంటి వాళ్ళని చాలామందిని చంపేశాను కాటేసి, సో ఇవన్నీ కూడా నేను మానేస్తాను, కేవలం నాకు కావాల్సిన ఆహారాన్ని నేను తింటాను, ఎలకల్ని లేదు మిగతా జంతువుల్ని చిన్న వాటిని అని చెప్పననేసి ఒక పాము ఒట్టు పెట్టుకుందట. సో ఇవన్నీ ఎప్పుడు దాకా అని చెప్పనంటే జూన్ 4 దాకా. ఇవన్నీ విని ఇటు పాము, అటు పులి, అటు నక్క ప్రమాణ స్వీకారం చేసింది, చెప్పిన మాట ఇంకోటి విని అడవిలో మిగతా జంతువులన్నీ కూడా ఫ్రీగా తిరుగుతున్నాయట. సో వాటి పరిస్థితి ఏంటి, అవి ఉంటాయా, బతుకుతాయా, చంపుకొని మళ్ళీ తింటాయా ఇంకోట అని చెప్పనేది జూన్ 4వ తారీఖు తర్వాత తెలుస్తుంది.
సో అడవి అని చెప్పని అనేది ఏంటి, ఈ నక్క, పులి, పాము లేదు ఇంకోటి అనేది ఏంటి, మిగతా జంతువులు ఏంటి అనేది అది మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. మీరే చూసుకోండి, మీరే ఆలోచించుకోండి ఎవరు ఏంటి ఏం సంగతి అనేసి. సో ఎనీహౌ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, మంచి వాళ్ళు ఇంకా ఇంకా బాగుండాలి, మంచి వాళ్ళల్లో నేను ఒక్కడినై ఉండాలి. థ్యాంక్ యూ.